కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇది 2026 సంవత్సరం లోకేస్తారు, వట్టి 2006 కాదు. గుడ్, ఎల్కేజీలో పడండి. నేను ఓడిపోతే ఎట్లా అంటున్నా మంత్రి వివేక్. రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. పాటలతో పాఠాలు చెప్తున్న పంతులమ్మ. These are my private parts. Nobody should see them. Nobody should touch them. మండపంలోనే వైద్యం చేసిన పెళ్లి కూతురు. ముంగీసా ముంగీసా ఊచ్, ఆడుకుందా మోజ్. ఇది ఏ సంవత్సరం ఉల్లా? 2026 అంతే కదా. ఓష్ని ఏంది పిల్ల, గది కూడా తెలియదా? ఇంకా నువ్వు వార్తలేం చదువుతావు అనుకుంటున్నారా ఏంది? ఏహే, తెలియంది నాకు కాదు, మన లోకేష్ సారుకు. ఏంది సారో మంత్రి, ఆయనకి ఇది ఏ సంవత్సరమో తెలియకపోడేంది అనుకుంటున్నారా? ఏమో మరి, కావాలంటే చూడుండ్రి లోకేష్ సారే డేట్ ఎట్లా రాసిండో. నిజంగానే లోకేష్ సార్ రాసిన ఈ డేట్ ని చూస్తే వెరీ గుడ్, తీసుకుపోయి ఎల్కేజీలో వేయండి అని అంటారు కావచ్చు కదా నుల్లా. మరి లేకపోతే ఇది 2026 సంవత్సరమా లేకుంటే 2006 సంవత్సరమా? అరే 22 తారీఖు అని మంచిగానే రాసే, 8వ నెల అని మంచిగానే రాసే, కానీ ఈ సంవత్సరం కాడికి వచ్చేటాళ్లకు 2026 రాయాలనా? 2006 అని రాసిండు. మరి ఏడాదినే మర్చిపోవుడు ఏందో ఏమో. ఇక ఈ వీడియో వైరల్ అవుడుతోని అబ్బో లోకేష్ సారు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినా అని చెప్తుంటాడు కదా, మరి గాడ డేట్ను ఇట్లనే రాయాలని చెప్పిండ్రా? లేకపోతే చంద్రబాబు అది కనిపెట్టినా ఇది కనిపెట్టినా అని చెప్తుంటాడు కదా, అట్లా గిట్లా లోకేష్ ఏమన్నా కొత్త రకం డేట్ను కనిపెట్టిండా ఏంది అని అంటున్నారు. కానీ హైలైట్ ఏంటంటే అంత పెద్ద పెద్ద అక్షరాలతోని ఏదో రాద్దామనుకొని ఇట్లా తప్పు డేట్ రాసి ఇట్లా బుక్ అయిపోయే పాపం. ఓ కాడ పెళ్లి తంతు నడుస్తుంది. పిల్లగాడు మండపంలో కచ్చే యాళ్ళైతుంది. అంత హంగామా ఉన్నది. ఎవరి పనిలాళ్ళు బిజీలు ఉన్నారు. కథం ఇంతల్నే పెళ్లి పిల్ల మండపంలోకెంచి లేచి ఉరుకుడు పెట్టింది. ఓ జర సైసుండ్రి, ఏదేదో ఊహించుకోకుండ్రి. ఆమె ఉరుకొచ్చింది ఇద్దరికి సాయం చేస్తేందుకు. మరి ఆ సాయం ఏందో చూడుండ్రి మీరే. ఇగో ఈమెనే పెళ్లి కూతురు, పేరు షిరిన్ సుబైర్, కేరళం కన్నూరు జిల్లా పనూరు ఇల్లది. డాక్టర్ ఈమె. మన ఆంధ్రప్రదేశ్ పిల్లగాడు డాక్టర్ రిజజ్ తోటి లగ్గమైతున్నది. ఆయన పెళ్లిలా వడ్డించేతందుకొచ్చిన క్యాటరింగ్ గోళ్ళల్లా ఇద్దరు లేడీస్ కు మరి ఏమైందో ఏమో సడన్ గా డీల పడిపోయిండ్రట. ఒకరికేమో కళ్ళు తిరిగినాయట, ఇంకోళ్ళకేమో ముక్కులకించి రక్తం గారుతుండేనట. ఈ ముచ్చట తెలవంగానే ఎంటనే పెళ్లి పిల్లచ్చి ఇట్లా ట్రీట్మెంట్ చేసింది. ఇప్పుడు నిమ్మలంగానే ఉన్నారట వాళ్ళిద్దరు. ఇదంతా అక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి చూసినోళ్ళు మస్తు తారీఫ్ చేస్తున్నారు షిరిన్ ను. సరే మరిగా పెళ్లి జంట ఇద్దరికి మన గరం గరం వార్తల తరపున విశేష్ చెప్దాం. షిరిన్ సుబైర్, రిజజ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రెక్కలు ముక్కలు చేసుకొని అందిన కాడ అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే యాళ్లకు తుఫాన్ వచ్చి నాశనం అయితే ఆ రైతు బాధ అంతా ఇంత కాదుల్లా. అట్లనే రాత్రింబవళ్ళు కష్టపడి తిని తినక కూడబెట్టిన సొమ్ము దేనికి పనికి రాకుండా పోతే ఎవ్వరికైనా గుండాగినంత పని అవుతుంది. అక్కడ ఒక అక్కకు అదే పరిస్థితి ఎదురైంది. అసలేమైందో చూడుండ్రి. అయ్యో రావులా, ఎంత పని అయిందిరా కాక. చూస్తుర్రా అనుల్లా, నోట్లు మొత్తం ఎలుకలు కొరికేసినాయి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, మొత్తం 12 లక్షలు. అందులో సగం నోట్లు దేనికి పనికి రాకుండా కొరికేసిన ఎలుకలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలో ఉండే ఒక ఆమె బంగారం కొందామని తన భర్తకు తెలియకుండా 8 ఏళ్ల నుంచి పైసలు జమ చేసుకుంటుందట. అప్పుడు ఇప్పుడు ఒక ట్రంక్ పెట్టెలా దాచుకుందట. ఆయనతో ఇక బంగారం కొందామని ట్రంక్ పెట్టే ఓపెన్ చేసి కరెంటు షాక్ కొట్టినట్టు ఇసుకపడ్డది. మరి ఆ ట్రంక్ పెట్టెలకు ఎలుకలు ఏనంగా పోయినాయో ఏందో గాని నోట్లన్నీ చిన్న చిన్న పీసుల కింద కొరికేసినాయి. లబ్బ మొత్తుకుంటా భర్తను పిలిచి చూపెట్టింది.
ఇప్పుడు ఆయన కూర్చొని అందులో అక్కడికి వచ్చే నోట్లనే ఏరుతున్నాడు. నీ అడ్డమైన ఎలుకలు పాడుగాను దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టాయే కదరా అని బాధపడబట్టిల్లు ఆ ఇంటోళ్ళు. మామూలుగా ఎప్పుడన్నా పాము ముంగీసో కనిపిస్తే ఏమనిపిస్తుందిలా, పామును చూడంగానే పరేషాన్ అవుతారు. అదే ముంగీస మన మీద దుంకుతే ఎట్లుంటది, గజ్జువ నా నుంచి పరుగో పరుగు అన్నట్టు ఉరుకుతాములే. కానీ గీడ ఒక బుడ్డ చూడుండ్రి ముంగీసను పట్టుకొని ఎట్లా ఆడుతుందో. ఊర్ని మంచిగా ముంగిసతోని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుతున్నది కదా షిట్టిది, అది కూడా సేమ్ ఉడత ఆడినట్టే ఆడుతున్నది. ముంగిసలు కూడా ఇంత క్యూట్ గా బిహేవ్ చేస్తాయని ఈ వీడియో చూసినాకనే తెలిసింది. మరి ఈ చిన్నారికి తెలుసో లేదో అది ముంగిస అని, గాని దాన్ని తీసి దూరం విసిరేస్తే ఆ ముంగిసేమో నన్నే విసురుతావా, నేను పోను ఈయన ఉంటా, నీ మీద నా ఆడుకుంటా అన్నట్టే ఎగిరి దుంకుతున్నది పిల్ల మీద. గోరఖపూరట చిన్నారిది, పక్కకు పొలం ఉన్నదట, ఇక అందులోకెంచి వచ్చిందట. ఇక ఇది ఇట్లా ఆడుతుంటే ఆన్నే ఉన్న వాళ్ళ ఇంట్లో వీడియో తీసిండ్రు. కానీ ఎంతైనా డేంజర్లే, పుసుక్కన అది కొరికేనంటే ఇంకేమన్నా ఉన్నదా నుల్లా. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఈ నడుమ కొందరు దొంగ బడివెగాళ్ళు సైబర్ క్రైమ్లకు ఎగబడుతున్నారు. ఫోన్ చేసి మాటలల్లో పెట్టి ఓటీపీలు అడిగి అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం ఖాళీ చేస్తున్నారు. అట్లా కొట్టేసిన పైసలు వాళ్ళ అకౌంట్లో వేసుకోకుండా పోలీసులు దొరకబడతారనే ఆలోచనతోని ఇంకెవరి అకౌంట్లను జమ చేసి ఆ తర్వాత డ్రా చేసుకుంటురులా. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు హైదరాబాద్లో కొందరు ట్రాఫిక్ పోలీసులు. పబ్లిక్ దగ్గర నుంచి ఎట్లా పైసలు దొబ్బుదామా అనే ఆలోచనలనే ఉంటారు కొంతమంది. ఆవో అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చూస్తున్నారా, ఆ అన్న బైక్ మీద పోతుంటే ఆగబట్టి బండి పేపర్లు చూపెట్టమన్నాడట. ఇప్పుడు నా దగ్గర లేవు సారు, ఇంట్లో ఉన్నాయి అన్నాడట. పేపర్లు లేకపోతే ఫైన్ కట్టాలి అని కానిస్టేబుల్ దబాయిస్తే సరే సార్ అని పర్సుల నుంచి పైసలు తీయబోతుంటే నో క్యాష్ ఫోన్పే కరో అన్నాడట. సరే ఫోన్పే నెంబర్ చెప్పు సార్ అని అంటే అగో ఎదురుగా ఫ్రూట్ జ్యూస్ బండి కాడికి పోయి అక్కడున్న క్యూఆర్ కోడ్కు పైసలు కొట్టు అని చెప్పిండట. అగో ఇదేం పద్ధతి, కొత్త రూల్ ఏమైనా తీసుకొచ్చిందేమో అని అనుకొని ఆ జ్యూస్ బండి కాడికి పోయి క్యూఆర్ కోడ్కు కానిస్టేబుల్ చెప్పినంత అమౌంట్ ఫోన్పే చేసిండు. హైదరాబాదు పటాన్ చెరువు దగ్గర పడ్డ తతంగం ఇది. ఇదంతా అక్కడనే ఉన్న ఎవరో వీడియో తీసి ఏంది భయ్యా ఇదంతా అని అడిగితే మొత్తం చెప్పుకొచ్చిండు ఆ బైక్ అతను. इधर वो मैं गाड़ी नहीं रुकाया हुआ, ऐसा खींच रहा है ना, मैं नहीं रुकाया गाड़ी, तो गिराने वाला था मेरे को, तो वो क्या बोल रहा है, तू भाग रहा है बोल के मैं खींच रहा हूँ बोल रहा है. ఫైన్ తీసుకొని రసీదు ఇస్తే అవి గవర్నమెంట్కు పోతాయి. ఇక డైరెక్ట్ గా పైసలు తీసుకుంటే ఎవరన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. తన ఫోన్ నెంబర్ కు ఫోన్ పే కొట్టమంటే దొరికిపోతాము. గీలోళ్ళంతా ఎందుకు అని ఇట్లా ఫ్రూట్ జ్యూస్ బండ్లు, పండ్ల వ్యాపారులు, పాన్ డబ్బాలు, పెట్రోల్ బంకుల క్యూఆర్ కోడ్లకు పైసలు ఫోన్ పే వేయించుకొని ఇక అటెన్కల పోయి ఆ పైసలు వసూలు చేసుకుంటున్నారని చెప్తున్నాడు ఆ అన్న. అమాయకులు అవపడితే ఎవ్వలకు తగ్గట్టు వాళ్ళు చంపుకుంటున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. చాలా మంది సర్కారు కొలువు చేసే వాళ్ళు తిన్నామా పన్నామా తెల్లారిందా అనే పద్ధతులనే పనిచేస్తుంటారు. కానీ అక్కడక్కడ కొంతమంది తీసుకునే జీతానికి న్యాయం చేసే వాళ్ళు సుతుంటారు. కొందరు టీచర్లు పిల్లలను కూసుండబెట్టుకొని మంచి చెడు వివరిస్తారు. పాటలు సుత వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. అసోంటి ఒక పంతులమ్మకు జాతీయ స్థాయి అవార్డు వచ్చిందిలా. ఇగో ఈ మేడం గురించే మనం చెప్పుకునేది. పేరు బొంపల్లి భవానీ. కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీఎస్ బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. అందరి లెక్క కాకుండా డిఫరెంట్ గా పిల్లలకు చదువు నేర్పిస్తుంది. పుస్తకాలలో ఉన్న పాఠాలే కాదు జీవిత పాఠాలు కూడా వివరించి చెప్తుంది. పిల్లలకు అక్కడికొచ్చే విషయాలను వివరించేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను కూడా వాడుకున్నట్లా ఈ మేడం ముందున్నదుల్లా. ఈమె ప్రయత్నాలతోని ఆ బల్లె చేరే స్టూడెంట్ల సంఖ్య కూడా పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము ఈమెకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల లిస్టుల తెలంగాణ నుంచి భవానీ మేడం ఒక్కతే ఉన్నదంటే గ్రేట్ కదా. ఇప్పటికే తెలంగాణ సీఎం చేతుల మీద ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న భవానీ టీచర్ గురు పూజోత్సవం రోజైన సెప్టెంబర్ 5వ తారీఖున రాష్ట్రపతి నుంచి జాతీయ స్థాయి అవార్డు అందుకుంటది. పిల్లల బాగు కోసం ఎవరేం చేసినా తారీఫ్ చేయాలి కదా. అందుకే భవానీ మేడం కు కంగ్రాచులేషన్స్ చెప్దాం. These are my private parts. Nobody should see them. Nobody should touch them. ఏదో తేడా కొడుతున్నది. అవును, ఏదో ఎక్కన్నో తేడా కొడుతున్నట్టే అనిపిస్తున్నదిలా కాంగ్రెస్ నేతలను చూస్తుంటే. మరి లేకపోతే ఎవ్వరైనా సరే మేం పనులు చేస్తున్నాం, మళ్ళా కూడా మేమే అధికారంలోకి వస్తాం అంటారు. కానీ
తెలంగాణలో కొందరు మంత్రులు ఏదో డౌట్ అనుమానంతో మాట్లాడుతున్నారు. మళ్ళా ఒక్కలంటే ఏదో అనుకోవచ్చు, ఒకలేనుక ఒకరు అట్లనే మాట్లాడుతున్నారు. అప్పట్లో మంత్రి జూపల్లి సారు ఏమన్నాడో యాదికున్నది కదా. ఎందుకు హామీ ఇస్తా, నేను గెలుస్తున్నది నాకే తెలియదు. ఇప్పుడు మంత్రి వివేక్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా. అట్లనే అప్పట్లో జూపల్లి సారు ఏమన్నాడో ఈనుండ్రి. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు. అట్లనే ఇప్పుడు మంత్రి వివేక్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? సేమ్ లేవా మాటలు. మళ్ళా ఇద్దరు కూడా మంత్రులే. వీళ్ళు ఇట్లా మేము గెలుస్తామా లేదో తెలియదు, గెలిచినా మళ్ళా మా సర్కారు ఉంటుందో లేదో తెలియదు అంటున్నారు. అంటే ఏమన్నట్టుల్లా, మామూలుగా ఎవ్వరైనా సరే మేమే అధికారంలోకి వస్తాం, మళ్ళా మేమే గెలుస్తామని చెప్పుకుంటారు. కానీ అదే ఈ మంత్రులు ఇట్లా గెలుస్తామో లేదో తెలియదు అనుడు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇక కొందరేమో జనాలకు ఏది పడితే అది హామీ ఇచ్చే బదులు ఉన్న ముచ్చటనే కుల్లంగా చెప్తేనే మంచిగుంటది కదా అని అంటున్నారు. ఏదేమైనా మంత్రుల నోటి నుంచి ఇట్లా గెలుస్తామో లేదో అనే మాట వచ్చుడు విని ఏదో తెలియని డౌట్లు పడుతున్నారు కొందరు పబ్లిక్. ఏతోడు ఎతకేడుస్తే కాతోడు కథకేడ్చిండని, ఇల్లుగాలి ఒకడేడుస్తుంటే సుట్టకు నిప్పు కావాలనట ఒకడని. ఇగో గీసోంటి సామెతలన్నీ ఇప్పుడు వార్తల్లో చూపియబోయే సన్నాసుల సొంటోళ్ళని చూసే రాసినట్టున్నారులా. అరే ఇంత కక్కుర్తిగాళ్ళు ఉంటారా అనిపిస్తుంది చూస్తే. మరి ఇంతకు ఏం చేసిరు ఆ కక్కుర్తిగాళ్ళు అనేది చూడండి మీరే. టక్కు గిక్కేసుకొని సూపుకు శుద్ధ పూసలెక్కున్నాడు గాని ఈయన చేష్టలే సిగ్గు తప్పిన చేష్టలున్నాయన్ని. ఈయన చేతుల బాటిల్లున్నాయి చూసిండ్రా, ఇవాట ఇగో ఈ యాక్సిడెంట్ అయిన కార్లకెంచెత్తుకపోతున్నాడట. ఇగేమనాలి చెప్పుండ్రి, ఈయన కంత్రి ముఖంలో కోరకాసు గుచ్చా. ఈయన ఒక్కడే కాదు, ఇగో ఈ అవులగాడు కూడా గట్లనే ఎత్తుకపోతున్నాడు. ఈయన ఎడ్డి ముఖంలో ఎండిన ముళ్ళు గుచ్చా. నెరే గింత ఘోరమానుల్లా. షీ బీహార్ పాట్నా హైవేలా ఇగో ఈ కార్ల మందు కీసలు పట్టుకపోతుంటే మరి ఎట్లయిందో ఏమో టక్కర్ అయిందట. బీహార్ లా మందు బంద్ ఉండేసరికి దొరికితే షెమ్డలు తీస్తారని అనుకున్నాడో ఏమో గాని కారోడు పరారైందట. ఆయన అటుకెంచే పోతున్న ఇల్లేమో ఇగో ఇట్లా దొరికినంత దోసుకో అన్నట్టే దోసుకుపోయిండ్రు అన్నట్టు. ఇదంతా ఆ కారోడు టక్కర్ పెట్టిన ఇంకో వెహికల్ వీడియో తీసిండ్రు. మరి మందంతా ఏడికి పట్టుకపోతున్నారు, తప్పుడు పనికి కాకుంటే ఆ కారోడు ఎందుకు తుర్రుమన్నాడు. ఆడు గుద్దిన ఇంకో వెహికల్ మనుషులు ఎట్లున్నారో ఏందో పాపం గాని. ఒక దిక్కేమో యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళు గోసలుంటే పీనుగ మీద పాలలేరుకున్నట్టు ఇగో ఇట్లా సామాన్లు ఎత్తుకపోవడే చిత్రంగా ఉన్నది. పోన్రి గిట్లుంటారు చూడుండ్రిగా కొందరు దిక్కుమాలినోళ్ళు. షీ ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చుడుతోనే ఏమన్నారుల్లా, సంక్రాంతికి రోడ్లన్నీ ఇస్తాం అన్నారా. పవన్ అయితే ఓ మస్తు మాటలు చెప్పిండు. అద్దం లెక్కన చెక్కున మెరిసిపోయి రోడ్లే ఇస్తాం అన్నాడు కదా. మరి ఆ ఫస్ట్ సంక్రాంతి పండుగ పోయింది, రెండో సంక్రాంతి పండుగ అయిపోయింది, కానీ రోడ్లు అయితే వస్తలేవు. అందుకే గిడో కాడ జనాలు ఏం చేసి రోజుడుండ్రి. ఇంకో ఈడ పనిచేసే పబ్లిక్ అంతా వీళ్ళ ఊరికి కావాల్సిన రోడ్లు వీళ్ళ వేసుకునేటోళ్ళు. అగో రోడ్ వేయాల్సింది సర్కారు ఆఫీసర్లు కదా అని అంటే ఇక వాళ్ళు చేస్తలేరట. మరి ఏం చేస్తారు? అందుకే ఈ కూటమి సర్కారును నమ్ముకుంటే పని అయ్యేటట్టు లేదు. అందుకే మన పని మనమే చేసుకుందామని చెప్పి ఇట్లా నడుం బిగిచ్చిర్రు. వీళ్ళది అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం నురుముతి పంచాయతీలున్న గాడిగుంట ఊరు. రోడ్డు లేక వీళ్ళకు చాలా తిప్పలైతుందట. మరి సంక్రాంతికే రోడ్లు వేస్తామని పవన్ కళ్యాణ్ సార్ చెప్పుడుతోని నిజంగానే ఈ సర్కారు రోడ్ వేస్తుందేమో అనుకుని ఎదురు చూసిర్రు. కానీ 2 సంక్రాంతులు పోయినా రోడ్డు రాకపోయేటాలకు ఇంకో వీళ్ళెగిట్ల రోడ్ వేసుకున్నారు. మరి చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు చూస్తున్నారా, ఇక జనం పనులు జనాలే చేసుకుంటే ఇక మీరెందుకయ్యా అధికారంలో ఉండి అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళ పనిని చూస్తున్న కొందరు పబ్లిక్. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.